సో హలో టీమ్, వెల్కమ్ బ్యాక్. సో ఈ ప్లాన్ ఇంతవరకు అర్థమైందని అనుకుంటాను. సంపూర్ణ రక్ష ప్రామిస్ వీడియో. ఈ వీడియో కనుక ఒకవేళ అర్థం అవ్వనట్లయితే, అంటే నెక్స్ట్ చెప్పే వీడియో కనుక మీకు అర్థం కాకపోతే ఫస్ట్ ఒకసారి సంపూర్ణ రక్ష ప్రామిస్ అనే వీడియో కంప్లీట్గా చూడండి. సో దట్ ఒక కస్టమర్కి మనము ఒక ప్యూర్ టర్మ్ వితౌట్ రిటర్న్స్ ప్లస్ రిటర్న్ ఆఫ్ ప్రీమియము, దాంట్లో రెగ్యులర్ పే, సింగిల్ పే, లిమిటెడ్ పే మూడు కూడా ఎలా ఇవ్వాలి అనేది మనం అక్కడ డీటెయిల్స్ నేను ఇచ్చాను అనమాట. సో అదొకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వాటిల్లో రిటర్న్ ఆఫ్ ప్రీమియం కనుక చూస్తున్నట్లయితే కస్టమరు, సార్ ఈ ఒక ప్లాన్ చూడండి, ఈ ప్లాన్ కూడా మీకు చెప్తాము, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అని చెప్పేసి అని పరంరక్ష సిరీస్కి రండి. పరంరక్ష సిరీస్ ఓపెన్ చేసి కస్టమర్ ఏజ్ ఎంటర్ చేయండి. 01/01/1990 ఏజ్ 35 వచ్చింది. అలాగే మెయిల్. సో ఇక్కడ వచ్చేసి స్మోకర్ అయితే స్మోకర్, నాన్ స్మోకర్ అయితే నాన్ స్మోకర్. నెక్స్ట్ ప్లాన్ వేరియంట్ సేమ్ ఉంటుంది, క్లాసిక్ సేమ్ ఇంతకుముందే. ఇందులో మాత్రం మనకి రెగ్యులర్ పే, లిమిటెడ్ పే అనే ఉంటుంది కానీ సింగిల్ పే ఉండదు అనమాట. సో ఇందులో లిమిటెడ్ పేలో ఒక 12 సంవత్సరాలు పెట్టండి. 12 సంవత్సరాలు ఎందుకు పెడతారు అని అంటే ఏంటంటే ఒక పుష్కరం, అంటే ఏ కస్టమర్ అయినా సరే ఒక 12 సంవత్సరాలు అయితే పే చేసుకోగలుగుతారు. లేదు ఇంకొంచెం ప్రీమియం తక్కువ కావాలంటే 18 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు కూడా పెంచవచ్చు. సో మినిమం మనం ఒక 12 సంవత్సరాలు పెడితే ఏంటంటే జస్ట్ ఒక 1% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద సమ్ ఇష్యూడ్ పడుతుంది అనమాట. సో సేమ్ ఇదే కస్టమర్కి మనం 40 ఇయర్స్ పెడదామంటే నెక్స్ట్ 75 సంవత్సరాలు, 75 ఇయర్స్ వచ్చే వరకు. సో ప్లాన్ స్టార్ట్స్ ఫ్రమ్ 60 lakhs. ఇంతకుముందు మొన్నటి వరకు మనకి 50 lakhs వరకు ఉండింది లాస్ట్ మంత్ వరకు, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ 60 lakhs అనమాట. సో మనం ఒక 60 లక్షల ప్లాన్ మనం ఇస్తున్నామంటే నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ పరంరక్ష లైఫ్ ప్రో. సో పెట్టిన అమౌంట్ ఏ ఫండ్స్లోకి వెళ్తుంది అనేది మనం ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీ క్యాప్ ఫండ్లో నేను యాడ్ చేస్తున్నాను. ఎంత యాడ్ చేస్తున్నాను అంటే 100%. మీరు ఒకవేళ ఫండ్స్ మీద కనుక అవగాహన ఉన్నట్టయితే వీటన్నిటి మీద మనము ఎంతెంత కావాలంటే అంతంత మనము డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవచ్చు, లేదా మన కంపెనీ వాళ్ళు ఆల్రెడీ చేసి పెడతారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. పరంరక్ష లైఫ్ ప్రో ప్లస్. సో ఇది వచ్చేసి డిఎం మోహన్, 35 years of ఏజ్, మేల్, నాన్ స్మోకర్, సింగిల్ లైఫ్, క్లాసిక్ అండ్ యాన్యువల్లీ. ఇందులో వచ్చేసి బేస్ ప్లాన్ సమ్ ఇష్యూడ్ వచ్చేసి ఎంత అంటే 54 lakhs అనమాట. సో ఈ 54 lakhsకి ఎంత అమౌంట్ మనం పే చేస్తున్నాము? 41,860 రూపీస్, 41,000. నెక్స్ట్ వచ్చేసి పీపీటీ, ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా, బేస్ సమ్ ఎష్యూర్డ్ పీపీటీ అనేది 12/PT. 12 సంవత్సరాలు మనం కడుతున్నాము. పాలసీ అనేది నెక్స్ట్ 40 సంవత్సరాల వరకు వస్తుంది. అంటే ఈ కస్టమరు ఒక 75 సంవత్సరాల వరకు ఈ ప్లాన్ అనేది వ్యాలిడ్లో ఉంటుంది అని అర్థం. యాక్సిడెంటల్ డెత్, ఇదే ఏమన్నా అన్సర్టనిటీ అనేది యాక్సిడెంటల్ డ్యూ టు యాక్సిడెంట్ కనుక జరిగినట్టయితే ఇంకొక 54 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది ఓవరాల్గా 60 లక్షల పాలసీ. కావాలనుకుంటే మీరు ఇక్కడ కింద చూడొచ్చు, డెత్ బెనిఫిట్ ఎట్ ఇన్సెప్షన్ అని ఉంది కదా, ఇక్కడ లాస్ట్లో మెచ్యూరిటీ ఫండ్ వాల్యూ పైన డెత్ బెనిఫిట్ ఎట్ ఇన్సెప్షన్ అనేది 60 లక్షలు ఉంది కదా. ఇది 60 లక్షలు అనేది ఏం అన్సర్టనిటీ జరిగినా కానీ ఒక 60 లక్షలు ఇస్తారు. ఇక్కడ 54 ప్లస్ ఇక్కడ చూడండి కింద 6 లక్షలు టర్మ్ బూస్టర్లో ఉందన్నమాట. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే యాక్సిడెంటల్గా ఏమైనా అన్సర్టనిటీ జరిగితే 54 లక్షలు. ఇదే యాక్సిడెంట్ డ్యూ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక జరిగితే ఈ 54 లక్షలు ఇంటూ 2 times ప్లస్ బేస్ సమ్మేషన్ ఒక 54 లక్షలు. అదే యాక్సిడెంట్ జరిగింది, ఎనీ 2 parts ఆఫ్ ద బాడీ హ్యాస్ బీన్ డిజేబుల్డ్, అప్పుడు కనుక జరిగితే 54 లక్షలు ఇస్తారు. మళ్ళీ పైన పాలసీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఇది డే 1 నుంచి కవరేజ్ అనేది ఉంటుంది. టర్మ్ బూస్టర్, టర్మ్ బూస్టర్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి ఏదైనా ఉంది, డాక్టర్ సేస్ దట్ దిస్ పర్సన్ కెనాట్ లివ్ మోర్ దెన్ 1 month ఆర్ ఎల్స్ ఒక 6 months కంటే ఎక్కువ బ్రతకలేరు, 2 months కంటే ఎక్కువ బ్రతకలేరు అనేది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కనుక ఒక సర్టిఫై చేస్తే ఏమైతే హెల్త్ ఇష్యూ ఉందో దానిని బట్టి ఈ టర్మ్ బూస్టర్ అనే అమౌంట్ ముందు మనకు రిలీజ్ చేసి ఫర్దర్గా ఏదైనా బెటర్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది దేంట్లో నుంచి ఇస్తారు? మనం పెట్టుకున్న ఈ యొక్క 60 లక్షల ఒక టర్మ్ ప్లాన్ల నుంచి ఒక 6 లక్షలు ముందే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ ట్రీట్మెంట్ చేసుకొని మనం బ్రతికితే బెటర్ కదా అనే ఒక ఉద్దేశంతో అనమాట. సో ఏదైనా అన్సర్టనిటీ జరిగింది అంటే మాత్రం ఈ 54 లక్షలు ప్లస్ ఈ 6 లక్షలు కలిపి 60 లక్షలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. బేస్ ప్లాన్ సమ్మేషుడికి 54 లక్షలు ఏదైతే ఉందో దానికి 41,000
రూ. 860 పడుతుంది కదా, 41,860 రూపీస్. ఇక్కడ ఏడీ అండ్ ఏటీపీడీ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రీఫండబులే. 75 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మనం దీన్ని ఏం వాడుకోలేదు అని అంటే మాత్రం ఏడీ ఏటీపీడీ అమౌంట్ ఏవైతే రైడర్ అమౌంట్ ఉన్నాయో 8,532 ప్లస్ 6,210 ఇంటూ 12 ఇయర్స్ అమౌంట్ వితౌట్ జిఎస్టీ ఏదైతే ఉందో ఈ అమౌంట్కి, ఈ అంత అమౌంట్ కూడా మనకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రీమియం వచ్చేసి 41,860 రూపీస్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము మల్టీ క్యాప్ ఫండ్కి వెళ్దాము, ఎందుకంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా. సో మల్టీ క్యాప్ ఫండ్స్లో మనకి ఫండ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చూడండి, ఫండ్ వాల్యూ 4%, 8% అనేది ఉంది కదా, ఇది యాజ్ పర్ ఐఆర్డిఏ ప్రొజెక్షన్ అనేది ఇవ్వాలి, మ్యాండేటరీ, అందుకని ఇస్తారనమాట. సిఏజిఆర్ మీరు గూగుల్ చేయండి కావాలంటే. సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేషియో యాజ్ ఆన్ మార్చ్ 2025, ఇది మన ఫండ్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి S&P BSE 200 అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 200 ఫండ్స్ యొక్క బెంచ్ మార్క్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఇయర్ 4.99 ఉంటే టాటా ఏఐఏ ఫండ్స్ పర్ఫార్మెన్స్ 3.51 ఉంది. అదే మూడో సంవత్సరంలో చూస్తే కనుక BSEలో 12% ఉంటే మనది 18.46% ఉంది థర్డ్ ఇయర్లో. అలాగే ఫిఫ్త్ ఇయర్లో 24.5% BSE 200లో ఉంటే కనుక మనది ఫిఫ్త్ ఇయర్లో 32.27% అనేది ప్రొజెక్షన్ అనేది ఉందన్నమాట. సో ఆన్ అన్ యావరేజ్ డ్యూ టు ఇన్ఫ్లేషన్ మనం ఒక 17% కనుక మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిన మన కస్టమర్కి ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ తనకి ఎంత అమౌంట్ వస్తుంది అని అంటే, తను ఎవ్రీ ఇయర్ అంటే ఒక 5 ఇయర్స్లో ఎవ్రీ 5 ఇయర్స్ తను చెక్ చేసుకున్నట్టయితే తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, ఆ బేస్ సమ్మేషడ్ అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ మనకి నెక్స్ట్ 35 ఇయర్స్కి కనుక చూస్తే తన ఫండ్ వాల్యూ 2,99,39,464 రూపాయలు. అంటే ఈ 35 ఇయర్స్లో ఎంతైతే చూపిస్తుందో 2,99,00,000 ఈ అమౌంట్ అనేది పర్సన్ అకౌంట్లో అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక మంచి కార్పస్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. సో 10 ఇయర్స్కి ఎంత అవుతుంది, 20 ఇయర్స్కి ఎంత అవుతుంది, 30 ఇయర్స్కి ఎంత అవుతుంది, 40 ఇయర్స్కి ఎంత అవుతుంది, అలాగే మొత్తం డీటెయిల్స్ 35 ఇయర్స్కి ఎంత అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనం కస్టమర్కి స్క్రీన్ షాట్ తీసుకొని, సార్ మీకు డే 1 నుంచి ఒక 50 లక్షల ప్రొటెక్షన్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మీకు ఈ ఫండ్లో నుంచి కావాలనుకుంటే 5 సంవత్సరాలు కంటిన్యూగా పే చేయండి సార్, 6వ సంవత్సరం నుంచి కావాలనుకుంటే మీకు ఒకవేళ అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అని అనుకుంటే ఇందులో నుంచి కొంచెం అమౌంట్ కావాలంటే మీరు పార్షల్గా విత్డ్రా చేసుకొని తిరిగి మీ యొక్క పాలసీని ల్యాప్స్ అవ్వకుండా దానికే మీరు పే చేసుకోవచ్చు. సో 12 సంవత్సరాల దానికి కావాలనుకుంటే ఒక 5 సంవత్సరాలు పే చేసుకున్న 6వ సంవత్సరం నుంచి మీకు ఒకవేళ పే చేసుకోలేకపోతే కనుక ఇందులో నుంచి మీరు పే చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఏం అవ్వలేదు, ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇంత అమౌంట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కస్టమర్ 70 సంవత్సరాలకి చనిపోయాడే అనుకోండి, 70 సంవత్సరాలకు అన్సర్టనిటీ జరిగింది, ఈ పాలసీ నేను తీసుకున్నాను, నాకు 70 సంవత్సరాలకు అన్సర్టనిటీ జరిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఈ 50 లక్షల ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకున్నాను కదా, ఫండ్ వాల్యూ ఎక్కువ ఉందా లేకపోతే ఈ 50 లక్షల ప్రొటెక్షన్ ఎక్కువ ఉందా అనేది కంపెనీ చూస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ వాల్యూ 2,99,00,000 ఉంది అని అంటే ఈ అమౌంట్ ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేస్తారు. అదే ఒకవేళ ఈ ఫండ్ వాల్యూ తక్కువ ఉంది, నేను తీసుకున్న ప్రొటెక్షన్ ప్లాన్ 50 లక్షలు, 50 లక్షలు అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ ఫండ్ వాల్యూ 50 లక్షల కంటే తక్కువ ఉంది అని అంటే కనుక మనకి 50 లక్షలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ యొక్క టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్. అంతేగాని ఈ అమౌంట్ ప్లస్ ఆ అమౌంట్ ఇస్తారా అనేది ఒక FAQ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లలో ఈ అమౌంట్ ప్లస్ ఆ సమ్మేషడ్ అమౌంట్ కూడా ఇవ్వాలి కదా అని అడుగుతారు. ఎందుకంటే ఆ అమౌంటే తెచ్చి ఇక్కడ పెడుతున్నారు కదా, ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, దీంట్లో నుంచి వచ్చిన రిజల్టే కదా మనకి ఇచ్చేది ఫ్రూట్స్, కాబట్టి దీనికి దానికి సంబంధం ఉండదు అనమాట. ఇస్తే ఇది ఇస్తారు లేకపోతే అది ఇస్తారు, అంటే ఏది హయ్యెస్ట్ ఉంటే విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అనేది ఇస్తారు అనమాట. అది యాజ్ పర్ ద మ్యాండేట్, యాజ్ పర్ ద రూల్ అనమాట, అంటే యాజ్ పర్ ద డాక్యుమెంట్ మ్యాండేటరీ. సో ఇది మనము కంప్లీట్గా ఒక ప్యూర్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్ చెప్పొచ్చు. ప్యూర్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్లో రిటర్న్ ఆఫ్ ప్రీమియం చెప్పొచ్చు, రిటర్న్ ఆఫ్ ప్రీమియం కాకుండా పరమరక్ష చెప్పొచ్చు. ఇదే కస్టమర్ ఇక్కడ చూడండి 60,000 ఫస్ట్ ఇయర్, 61,000 ఫస్ట్ ఇయర్ కడుతున్నారు, సెకండ్ ఇయర్ నుంచి 60,000 కడుతున్నారు, అంటే 1% ఆఫ్ ద అమౌంట్ అంతే 60 లక్షలకి. సేమ్ ఇదే కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 సంవత్సరాలు కాకుండా 36వ సంవత్సరం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 89 ఏజ్ పెట్టుకుందాము, జాన్ 1 ఎంత వస్తుంది 36 వస్తుంది. ఇదే పర్సన్ కనుక 36 సంవత్సరాలకు తీసుకున్నట్లయితే తనకి నెక్స్ట్ ప్రీమియం ఎంత పడుతుందో ఇక్కడ చూద్దాం. సేమ్ ఇదే
ఫండ్ వాల్యూ వచ్చేసి ఫండ్స్లోకి 100% వెళ్ళింది. కంటిన్యూ. ఇక్కడ చూడండి 64,000 పడింది. ఇంతకుముందు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది. సో ప్రతి ఒక్కరు ఎంత చిన్న ఏజ్లో తీసుకుంటే మీకు అంత బెటర్ అనమాట. సో ఇక్కడ మీకు చూడండి 64,000 వచ్చింది. 65,000 ఫస్ట్ ఇయర్ 65,000 కడుతుంది. సెకండ్ ఇయర్ నుంచి 64,472 రూపాయలు. ఇంచుమించు కొంత అమౌంట్ అనేది 3,000 నుంచి 4,000 అనేది అమౌంట్ ప్రతి పాలసీకి డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఎయిదర్ ఇఫ్ యూ కెన్ గో విత్ ద టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్, ప్యూర్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్, అదర్వైజ్ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఏ ప్లాన్ చూస్ చేసుకున్నా మీ ఇష్టం. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే రేపు నాడు నేను బ్రతుకుంటే నాకు కూడా కొంత అమౌంట్ కావాలి అని అనుకుంటే కనుక ఇది తీసుకోవడం బెటర్. ఫ్యూచర్లో మనము మన పిల్లల పైన డిపెండ్ అవ్వకుండా ఉండడానికి. అదే లేదు నాకు ఏదో ఒక ప్యూర్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్ అయితే తీసుకుందాం అనుకుంటే కనుక అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ మీకు ఏది కుదిరితే అది ఆ ప్యూర్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్ అయినా సరే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఏదో ఒక ప్లాన్ అనేది మ్యాండేటరీగా తీసుకోవడం చాలా ఉత్తమం. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు పర్సనల్గా నాకు పింగ్ చేయొచ్చు. And if anyone who are looking for any type of part-time income opportunity can contact me. Thank you so much.